హైదరాబాద్లో భారీ వానలకు మూసీ నది ఉప్పొంగింది. ముసారాంగ్ బ్రిడ్జ్ దాని పరిసర కాలనీలన్నీ నీట మునిగాయి. ముసారాంగ్ బ్రిడ్జిని మూసేశారు అధికారులు. ముసారాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర బస్తీలోకి వరద వచ్చేసింది. అంబేద్కర్ నగర్ బస్తీలో ఇళ్లలోకి చేరింది వరద. మూసానగర్, శంకర్ నగర్లో ఇళ్లు ఖాళీ చేశారు ప్రజలు. మలక్పేట, చాదర్ఘేట్, శంకర్ నగర్లో మూసి వరద కనిపిస్తోంది. పునరావాస కేంద్రాలకు పరివాహక బాధితుల్ని తరలిస్తున్నారు. దిల్సుఖ్ నగర్, అంబర్పేట మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. గోల్నాక బ్రిడ్జ్ పై నుంచి వాహనాల్ని మళ్లిస్తున్నారు. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు క్రమబద్ధీకరిస్తున్నారు. మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ ఫోన్ లైన్లో ఉన్నారు. లక్ష్మీకాంత్, ఎంజీబీఎస్లో చూస్తున్నాం బస్సులన్నీ వాన్ నీటిలోనే కనిపిస్తున్నాయి. అండ్ ముసారాంబాగ్ బ్రిడ్జ్ మూసేశారంటున్నారు. ఏంటి అక్కడ పరిస్థితి? ఒక్కసారిగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా అత్యంత భారీ వర్షాలు కురవడం, ఇదొక అయితే జంట జలాశయాలైనటువంటి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా రెండు జంట జలాశయాలకు సంబంధించినటువంటి వరద నీరు మొత్తం కూడా దిగువ ప్రాంతాల్లోకి విడుదల చేశారు. మూసీ నదిలో ఆ వరద నీరు ఒక్కసారిగా ఉధృతంగా పోటెత్తుంది. దాదాపుగా అంటే సాయంత్రం నుంచి కూడా ఇంక్రీజ్ చేస్తూ వచ్చారు. 10,000 క్యూసెక్ల నుంచి 15,000, 20,000, 25,000, 30,000, ఇప్పుడు 35,000 క్యూసెక్ల వరకు నీటిని ఆర్ట్ఫ్లో రిలీజ్ చేయడంతో పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా ఆనుకొని ఉన్న కాలనీలు, బస్తీలు మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముసారాం బాగ్ బ్రిడ్జి, అంబర్పేట నుంచి దిల్సుఖ్ నగర్ వెళ్లే మార్గాలు మొత్తం కూడా మూసేసి బార్కెర్లను మొత్తం ఏర్పాటు చేసి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆ బ్రిడ్జి పైన నుంచి దాదాపు 5 అడుగుల ఎత్తులో వాటర్ ఫ్లో జరుగుతుంది, వరద నీరు ఉప్పొంగుతుంది. దీంతో అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ నగర్, తర్వాత అశోక్ నగర్, ఈ కాలనీలు మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుతున్నాయి. చాలా మందిని ఖాళీ చేసి పునరావాస కేంద్రాలు తరలిస్తున్నప్పటికీ కొంతమంది రావటం లేదు, మొండికేసి ఆడే ఉంటున్నారు. ఇల్లు వదిలేసి వెళ్ళిపోతే లోపల సామాన్ దెబ్బతుంటే లేదా దొంగలు పడి ఏమైనా దోచుకెళ్తారనే భయం కూడా వారిని వెంటాడుతుంది. సో రేపు భారీ వర్షాలు, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో 2 రోజుల పాటు అక్కడ ఇంకా వరద నీరు ఉప్పొంగి ఇంకా మొత్తం కూడా మునిగిపోయే ప్రమాదం ఉంది. సో భారీ తో వాళ్ళందరినీ కూడా ఒప్పించి మెప్పించి వాళ్ళని పునరావాస కేంద్రాలకి అయితే తీసుకురావాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఓకే లక్ష్మీకాంత్.